కాలంలో ఈ 76 సంవత్సరాల కాలంలో న్యాయస్థానాలన్నీ కూడా మరీ ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ కోర్టులైనటువంటి హైకోర్టులు, కేంద్ర సుప్రీంకోర్టు మూల స్తంభంగా నిలబడి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఎటువంటి కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ రెండు చేతులు పెట్టి వాడు ఈ రాజ్యాంగ వ్యవస్థను కాపాడుతూ ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి తీర్పులు, మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనేకమైనటువంటి తీర్పులు ఇచ్చిన మహనీయుల జడ్జిలందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఒక్కటి, అయ్యా ఈ దేశం మనందరిది, ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ తర్వాత హిందువులు కానీ, ముందు మనం భారతీయులం, తర్వాతనే వేరే రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళం. ఈ దేశ సమైక్యతను గురించి ఎవ్వరు కూడా వక్రంగా మాట్లాడకండి. ఈ దేశాన్ని పాకిస్తాన్తో కంపేర్ చేయకుండా ఉండండి. ఈ జీత సార్వభౌమ ప్రపంచ దేశ